నా కుమారుడా, నా ఉపదేశమును ఏం చేయొద్దు, నీవు మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో. దీర్ఘాయు ఎప్పుడు వస్తుంది? ఉపదేశాన్ని మరవకుండా ఆజ్ఞలను ఏం చేయాలి? ఎలా గైకొనాలంటే దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకుంటే. అంటే చాలామందికి దేవుని ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకోరు. మనము ఎప్పుడైనా దేవుని ఆజ్ఞల్ని బలవంతంగా అనుసరించామనుకోండి, బలవంతంగా అనుసరిస్తే, కష్టంగా అనుసరిస్తే, ఇష్టం లేకుండా అనుసరిస్తే, దేవుని సన్నిధికి రావడం కూడా మనం ఏదో బరువుగా ఎంచుకుంటే గమనించాల్సింది ఏంటంటే ఆ ఆశీర్వాదాలు ఏమి రావు. అందుకని అంటాడు, నా యొక్క ఉపదేశాన్ని మరొక నా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా ఎలా గైకొనాలి? హృదయపూర్వకంగా నువ్వు గైకో. అప్పుడు దీర్ఘాయువు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు నీకు వస్తాయి. మరి ఘనత, ఐశ్వర్యం, మరి జీవం ఇప్పుడు వస్తాయంటే సామెతలు 22:4 చదవండి. సామెతలు 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఇప్పుడు వినయము ఏముంటేనంటే అండి, వినయము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునికి ఏంటి? ప్రతిఫలం. అంటే వినయ మనస్కుడికి, వినయ మనస్కురాలకి, వినయ స్వభావం గల వ్యక్తికి దేవుడు ఏమిస్తానంటున్నాడు ఇక్కడ? ఘనత. ఏంటండి? ఘనత. తర్వాత ఐశ్వర్యము, తర్వాత జీవము. హల్లెలూయా.